టీజర్ సోసో అనిపించిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. అందులో నో డౌట్. కానీ ఈ సినిమా ఒక్కరికే కాదు, మెయిన్ కాస్ట్ అండ్ క్రూకి సవాల్గా మారింది. హీరో హీరోయిన్స్ కే కాదు, దర్శకుడు, సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్న సత్యదేవ్ కూడా క్రూషియల్ సినిమాగా మారింది. విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్న కింగ్డమ్ రిలీజ్ డేట్ దగ్గర పడ్డంతో ప్రమోషన్లను స్పీడప్ చేసింది ఈ టీం. ఇందులో భాగంగా తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. విజయ్ స్పీచ్, భాగ్యశ్రీ బోర్సే అందాలు హైలైట్ గా మారాయి. టీజర్ లో దాచిన అంశాలు ట్రైలర్ లో రివీల్ చేశారు మేకర్స్. ఓ సీక్రెట్ మిషన్ కోసం సూరి అనే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చేసిన రాక్షస రాజ్యం శ్రీలంకలో చేసిన పోరాటమే ఈ కింగ్డమ్. విజువల్ గా ట్రైలర్ రిచ్ గా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కాస్తో కూస్తో ఉన్న డౌట్స్ ను పటాపంచులు చేసింది. ఇప్పటికే రా రష్ చూసిన సందీప్ రెడ్డి వంగ బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని రివ్యూ ఇచ్చేశాడు. ఇక ట్రైలర్ కట్ చివరిలో తెగ నాయకుడిని చూపించడంతో అది నాని అని, మరికొంతమంది విజయ్ దేవరకొండ అంటూ చర్చకు దారితీసింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్న కింగ్డమ్ జూలై 31న థియేటర్లోకి రాబోతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. జూలై 30న యుఎస్ లో ప్రీమియర్ షోలు జరగనుండగా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కాగా 24 గంటల్లోనే 10,000 టికెట్లు అమ్ముడై రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఓటీటీ రూపంలో 50 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ కొడతానని ధీమాను వ్యక్తం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. తిరుపతి వెంకన్న స్వామి కాని నా వెనకుండి నన్ను నడిపించినాడో పోయి టాప్ లో కూర్చుంటా అంటూ హోప్స్ పెట్టుకున్నాడు. 6 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం చూస్తున్న రౌడీ బాయ్కే కాదు, అటు హీరోయిన్, ఇటు దర్శకుడు, కీ రోల్ చేస్తున్న సత్యదేవ్ వరకు క్రూషియల్ మూవీ. ఎందుకంటే వీళ్లు కొన్ని సంవత్సరాలుగా హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. భాగ్యశ్రీ బోర్సీ అయితే బాలీవుడ్ ప్రయత్నాలు విఫలం కావడంతో టాలీవుడ్ గుమ్మం తట్టింది. రవితేజ మిస్టర్ బచ్చన్ తో మంచి మార్కులే కొట్టేసినా హిట్ చూడలేకపోయింది. ఇటు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా తెలుగు జెర్సీతో సక్సెస్ చూసినా బాలీవుడ్ జెర్సీతో ఫ్లాప్ మూట కట్టుకున్నాడు. ఇక సత్యదేవ్ కొన్నాళ్లుగా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూనే ఉన్నా హిట్ దోబూచులాడుతోంది. సో విజయ్ కి మాత్రమే కాదు, కింగ్డమ్ వీరందరికీ లైఫ్ అండ్ కెరీర్ మ్యాటరే.